కాకమ్మక్క కథ. కాకమ్మక్క, కాకిబావ కాకుల వంశంలో పుట్టారు. అసలు కాకి వంశం ఎట్లా పుట్టిందో మీకు తెలుసా? దాని గురించి ఒక కథ ఉన్నది. అది నిజం అవునో కాదో మనకు తెలీదు, కానీ ముసలమ్మలు మాత్రం ఈ కథ చెబుతారు. అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళుట. అందులో ఒకడు అబ్బాయి, రెండవది అమ్మాయి. ఈ పిల్లలకు పసితనంలో కూడా బొత్తిగా భయభక్తులు లేకపోవడం వల్ల నానా అల్లరి చేసి ఇల్లంతా ఒక కొలిక్కి తెస్తూ ఊరు వాడ ఏకం చేస్తూ విచ్చలవిడిగా సంచరించేవాళ్ళుట. ఏ జంతువు కనిపించినా దాన్ని చంపుకు తినటమే, కనపడ్డ పిల్లలందరినీ కొట్టడమే, అందరి ఇళ్ల మీద రాళ్ళు రువ్వటమే, అందిన వస్తువునల్లా ధ్వంసం చేయటమే. ఈ విధంగా ఉండేదిట వాళ్ళ ప్రవర్తన. బల్లో పడేస్తే వీళ్ళకేమైనా బుద్ధి వస్తుందేమోనని పెద్దవాళ్ళు వీళ్ళని బడికి పంపించారు. బడి పంతులు కూడా వీళ్ళతో వేగలేక ఇంటికి పోయి వీళ్ళ మీద కసి పిల్లం మీద తీర్చుకునేవాడుట. ఇంకేముంది, ఊళ్ళో ఈ పిల్లలంటే అసహ్యపడని పిల్లలు కానీ పెద్దలు కానీ లేరు. వాళ్ళని అదుపాజ్ఞల్లో ఉంచగల వాళ్ళు అంతకు ముందే లేరు. వాళ్ళదే రాజ్యం. ఈ పిల్లలకి చావన్నా రాదేం అని అందరూ తిట్టుకునేవారు. వీళ్ళు చస్తే దేవుడికి కొబ్బరికాయలు కొడతామని, అభిషేకాలు చేయిస్తామని, పండగలు చేసుకుంటామని అందరూ అనుకునేవాళ్ళు. ఇట్లా ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే, ఊళ్ళో వాళ్ళంతా ఊరి బయట ఉన్న కాళికాదేవి గుడికి వెళ్ళి నైవేద్యాలు పెట్టి కాళికాదేవిని ప్రార్థించారు, ఈ పిల్లల బాధ తప్పించమని. ఈ సంగతి ముందుగానే తెలిసి పిల్లలిద్దరూ దేవాలయంలో కాళికాదేవి విగ్రహం వెనక దాక్కున్నారు. వచ్చిన వాళ్ళు దేవికి నైవేద్యాలు పెట్టి మొక్కుకునే సమయంలో ఆ పిల్ల ఏం చేసిందంటే, మీ కోరిక నేను నెరవేరుస్తాను, ఆ పిల్లలను నాకు వదిలిపెట్టండి, మీరు మాత్రం వాళ్ళ మీద చేయి చేసుకోకండి, వాళ్ళ సంగతి నేనే చూస్తాను అని విగ్రహం వెనుక నుంచి చెప్పింది. కాళికాదేవే పలికిందని అందరూ సంతోషించారు. ఎవరి దారిన వారు ఇళ్లకు వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయిన దాకా ఉండి ఈ పిల్లలు కూడా వెళ్ళబోతుండగా కాళికాదేవి చెరొక రెక్క పట్టుకుని నిలవేసి, ఒట్టి గడుగ్గాయలైపోయినారు, మీ అల్లరి మానుతారా మానరా అని అడిగిందట. ఆ రాక్షస పిల్లలకి కాళికాదేవి ఒక లెక్క జమా, నీ మొహం చూడు, దిష్టి పిడతల్లే ఉంది, నువ్వా మాకు చెప్పేదానివి, ఎన్నడన్నా నీళ్లు పోసుకున్న పాపాన పోయినావా, నీ నోరు చూడు ఎంత పాడు కంపు కొడుతుందో, అడ్డమైన పచ్చిమాంసము తింటే ఏమవుతుంది అన్నాడు అబ్బాయి. పోవే తాగుబోతా, నీ మెల్లో పుర్రెలదండ చూడు, మాకేమిటో చెప్పవచ్చావు గాని అన్నది అమ్మాయి. వీళ్ళ అఘాయిత్యం చూసి కాళికాదేవి నిర్ఘాంతపోయింది. ఇటువంటి పిల్లలు మనుషులుగా ఉండతగరని నిశ్చయించుకొని ఇంత బొగ్గు గంధం తీసి వాళ్ళిద్దరికీ ఒంటి నిండా ఆపాదమస్తకము పట్టింది. చెరొక చేత్తోటి చెరొకరిని ఎగరవేసిందిట. తక్షణం వాళ్ళిద్దరూ కాకులైపోయినారుట. ఆనాటి నుంచి వాళ్ళ వంశం వాళ్ళు చెట్లు పుట్టలు పట్టుకు తిరుగుతున్నారుట. ఈ కథ నిజమే అయిండొచ్చు. అందుకనే మనం చెప్పిన మాట వినని వాణ్ణి కాకి వెధవ అంటాం. చదువు సంధ్య లేకుండా తిరిగేవాణ్ణి కాకి తిరిగినట్టు తిరుగుతున్నాడు అంటాం. కాకమ్మక్క, కాకిబావ ఇటువంటి కాకి వంశంలో జన్మించారు.